ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది అని ఒక డైలాగ్ ఉంది కదా, ఇది అలాంటి సినిమానే. ఏ వాటర్ తాగుదామని పక్క రూమ్కి వెళ్ళొచ్చామనుకోండి, ఈ లోపు ఇక్కడ ఏదో జరిగిపోతుంది. అదేంటి ఇందాకేదో వేరే నడుస్తుంది, ఇప్పుడేంటి ఇలా ఉంది అని అనేసి అనిపిస్తుంది. అంతలా సీన్స్ మారిపోతూ ఉంటాయన్నమాట. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి సేస్. ఫస్ట్లీ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది రజనీకాంత్ గారి క్యారెక్టరైజేషన్. ఆయనకి ఏజ్కి అప్రోప్రియేట్గా ఉండే రోల్ ప్లే చేశారు ఇందులో. అది డిగ్నిఫైడ్గా డీసెంట్గానే కాకుండా మాసీగా కూడా ఉంది. పెర్ఫార్మెన్స్కి కూడా స్కోప్ ఉంది ఆయన క్యారెక్టరైజేషన్లో. అండ్ ఇందులో రజనీకాంత్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ సోబిన్ షాహిర్ గారి క్యారెక్టర్. ఆయన మలయాళం యాక్టర్ అంట. ఆయన గురించి నాకు అసలు ఏం తెలియదు, ఆయన మూవీస్ ఏవి కూడా నేను చూడలేదు. బట్ హీ వాజ్ అమేజింగ్. ఆయనది చాలా కీ రోల్ ఈ మూవీలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు. అండ్ నిజంగా చాలా భయపెట్టారు. సెకండ్ హాఫ్లో చేసింగ్ సీక్వెన్స్ ఉంటుంది. అసలు నాకు ఏమంటారు టెన్షన్ వచ్చింది అనమాట. అసలు ఏమైపోద్దో, ఏం చేసేస్తారో అని చెప్పేసి. అట్లాగా అంత మెనేసింగ్గా యాక్ట్ చేశారు. హీజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్. చాలా చాలా బాగుంది ఆయన పెర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ అంతా మూవీ బాగా అనిపించింది. యాక్చువల్లీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. ఆ చైర్ కాన్సెప్ట్ కావచ్చు, ఒక రకమైన సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ గురించి మొదలెడదామా? ఫస్ట్లీ ఇది 3 hours లాంగ్ మూవీ. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక రేస్ లాగా సాగుతుంది అనమాట. అన్నీ కూడా చేజింగ్స్, ఫైటింగ్స్, తర్వాత ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. ఇది కాదు ఇది అంటారు, వీడు కాదు వీడు అంటారు. సో ఒక టైంలో బాగున్నాయి, చాలా ట్విస్ట్లు వస్తున్నాయి అనేసి అనిపిస్తుంది. బట్ తర్వాత ఇంకా అలాగా వెళ్తూ ఉంటది అనమాట. ఒకే ప్యాటర్న్ లో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ చైర్ కాన్సెప్ట్, డెడ్ బాడీస్ ని కాల్చడం అంతా కూడా ఇంకా రిపీటెడ్ గా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదే కాకుండా ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు. అందరికీ ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంది, కానీ ఒక రకంగా ఏంటంటే అది టూ మచ్ టు టేక్ ఇన్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ మోస్ట్లీ ఏంటంటే వీళ్ళ అందరూ కూడా కొంచెం న్యూ ఫేసెస్. మనం ఈవెన్ రికగ్నైజ్ చేసి రిజిస్టర్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. సో సెకండ్ హాఫ్ మొత్తం ఈ చేజింగ్స్, ఫైటింగ్స్ ఇవే తప్ప ఇంకా స్టోరీ పరంగా పెద్ద ప్రోగ్రెస్ ఏమీ మనకి కనిపించదు. సో ఒక రేస్ లాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఈ టైంలో వచ్చే ఒక క్యారెక్టర్ రచితా రామ్ గారిది. అదొక ట్విస్ట్ అనమాట. అది నిజంగా సర్ప్రైజ్ ఎలిమెంటే. అండ్ ఆవిడ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఆవిడ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. శృతి హాసన్ గారికి కూడా ఇందులో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. అండ్ ఆవిడ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇక నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ కి వస్తే, ఆయన ఇందులో ఒక కూల్ స్టైలిష్ విలన్ లాగా చూపించే ప్రయత్నం చేశారు. బట్ నాకెందుకో ఆయన విలన్ క్యారెక్టర్ కి సెట్ అయినట్టుగా అయితే అనిపించలేదు. యాక్చువల్లీ నాకు ఆయన కుబేరా మూవీలో చేసిన క్యారెక్టర్ నచ్చింది. అది ఆల్మోస్ట్ అంటే ఒక హీరో లాంటి క్యారెక్టరే అది. సో అది బాగుంది. బట్ ఇందులో ఏంటంటే మెయిన్ విలన్ అనమాట. ఆయనలో క్రూరత్వం చూపిస్తుంటే, ఆ కళ్ళల్లో క్రూరత్వం చూపిస్తుంటే నాకు అది అసలు ఏమంటారు కన్విన్సింగ్ గా అనిపించట్లేదు. ఎఫెక్ట్ చూపించట్లేదు, ఇంకో పక్క కన్విన్స్ కూడా చేయట్లేదు. అంటే ఒక విలన్ ని చూస్తున్నప్పుడు మనకి కోపం రావాలి, వాళ్ళలోని క్రూరత్వం చూసినప్పుడు మనకి వాళ్ళ మీద హేట్ పెరిగి వీడు చచ్చిపోవాలి అనేసి అనిపించాలి. బట్ నాగార్జున గారు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఎమోషన్స్ ఏవి కూడా నాకైతే కలగలేదు. మేబీ అది ఆయనకున్న కామ్ అండ్ కంపోజ్డ్ నేచర్, ఆయన పర్సనాలిటీ వల్ల కావచ్చు. అంటే హీ మే బీ అ గ్రేట్ యాక్టర్, బట్ కొంతమందికి కొన్ని రకాల క్యారెక్టర్స్ సెట్ అవ్వవు. సో ఆయన ఎఫర్ట్స్ ఆయన 100% పెడుతున్నప్పటికీ నాకెందుకో ఆయన చూస్తున్నప్పుడు నేను ఒక భయంకరమైన క్రూరమైన విలన్ ని చూస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. అంటే ఒక విలన్ లాగా నేను ఆయన అయితే చూడలేకపోయాను. ఇక ఉపేంద్ర గారి క్యామియో ఉంది ఇందులో. నాకైతే అది బాగానే అనిపించింది. బట్ ఆమీర్ ఖాన్ గారి క్యామియో ఏదైతే వచ్చిందో లాస్ట్ క్లైమాక్స్ లో రోలెక్స్ లాంటి ఎఫెక్ట్ ఇస్తారేమో అనేసి అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఏం బాగాలేదు. యాక్చువల్లీ ఆమీర్ ఖాన్ గారి క్యామియో అయితే ఇందులో వర్కౌట్ అవ్వలేదు అసలు. అనిరుద్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓవరాల్ గా బానే ఉంది. లాస్ట్ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటది ఎయిర్పోర్ట్ లో. శృతి హాసన్ గారికి రజనీకాంత్ గారికి మధ్యలో ఒక ఎమోషనల్ సీన్ అనమాట. నేను మిమ్మల్ని అంకుల్ అని పిలవచ్చా అనేసి అడుగుతారు ఆవిడ. అక్కడ ఈయన ప్లే చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా ఎమోషనల్ గా అనిపించింది. అండ్ ఆ సీన్ లో మన సూపర్ స్టార్ గారి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది.
అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఈ క్లైమాక్స్ కి ముందు ఒక ఫైట్ సీక్వెన్స్ లో రజనీకాంత్ గారికి వెనకాల ఒకరు ఇలా గొడ్డలతో నరికేస్తారనమాట, దిగిపోద్ది బ్యాక్ సైడ్ కి ఆయనకి. బట్ ఆయన జస్ట్ ఇలా తీసేసి ఇంకా క్లైమాక్స్ వరకు మొత్తం ఫైట్ చేసుకుంటానే వెళ్ళిపోతారు. అది చాలా అన్యాచురల్ గా ఉంది. అంటే మనము మన హీరోస్ నుంచి ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము, సినిమా పరంగా కొన్ని లిబర్టీస్ తీసుకోవచ్చు, కొంత ఎగ్జాగరేట్ చేయొచ్చు. ఇది ఇంకా దాన్ని మించిపోయింది అనమాట. సో అది బాగాలేదు. లోకేష్ కనకరాజు గారు లాంటి ఒక డైరెక్టర్ ఇది ఇలా కాకుండా యాక్షన్ ఎపిసోడ్లో ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుంటే బాగుండేది అని అనేసి అనిపించింది. సో దాట్స్ మై రివ్యూ అబౌట్ కూలీ మూవీ. ఈ మూవీ ఆల్రెడీ హిట్ స్టేటస్ తెచ్చుకున్నట్టుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఓటీటీలో రీసెంట్ గానే రిలీజ్ అయింది. సో అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. నాకేమనిపించింది మూవీ చూసాక అనేది, ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ కూడా కొంచెం లెంత్ తగ్గించి, కొంచెము ఫైటింగ్స్ చేసింగ్ సీక్వెన్సెస్ తగ్గించి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఏమైనా తీసుంటే ఇంకా ఈ మూవీ చాలా బాగుండేది అని అనేసి అయితే నాకు అనిపించింది. స్టార్ హీరోస్ లో లెస్ నెంబర్ ఆఫ్ హేటర్స్ ఉన్న హీరోస్ లిస్ట్ తీస్తే రజనీకాంత్ గారు ఆల్మోస్ట్ ఆ టాప్ ప్లేసెస్ లోనే ఎక్కడో ఉంటారు ఆయన. సో తక్కువ మంది హేటర్స్ ఉంటారు ఆయనకి. సో అలాంటి హీరో యాక్ట్ చేసిన ఈ మూవీ ఓకే పర్వాలేదు అన్నట్టుగా ఉంది. సో ఆయన నుంచి ఇంకా మంచి మూవీస్ రావాలనేసి నేను కోరుకుంటున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీలో చాలా మంది నా ఛానల్ చూస్తున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మీకు కనుక నా కాంటెంట్ నచ్చుతున్నట్టయితే, నా వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.